యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము. ఆ 7 దినములు జరిగిన తరువాత యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు కావలిగా నేను నిన్ను నియమించియున్నాను. కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారికి హెచ్చరిక చేయుము. అవశ్యముగా నీవు మరణమవుదువని నేను దుర్మార్గుని గూర్చి ఆజ్ఞ ఇయ్యగా నీవు అతనిని హెచ్చరిక చేయకయు అతడు జీవించున్నట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలెనని వానిని హెచ్చరిక చేయకయు నుండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. అయితే నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గత నుండి దుష్క్రియల నుండియు మరలని ఎడల అతడు తన దోషమును బట్టి మరణమవును గాని నీవు తప్పించుకొందువు. మరియు నీతిగలవాడు తన నీతి విడిచి దుర్నీతిని అనుసరించినందున నేను అతని ముందర అభ్యంతరము పెట్టగా అతడు మరణమగును. నీవు అతనిని హెచ్చరిక చేయని ఎడల పూర్వము తాను చేసిన నీతి జ్ఞాపకమునకు రాకుండా అతడును తన దోషమును బట్టి మరణమవును. అయితే అతని ప్రాణ విషయములో నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. అయితే పాపము చేయవలదని నీతిగల వానిని నీవు హెచ్చరిక చేయగా అతడు హెచ్చరింపబడి పాపము చేయక మానిన ఎడల అతడు అవశ్యముగా బ్రతుకును. నీ మట్టుకు నీవును ఆత్మను తప్పించుకొందువు. అక్కడ యెహోవా హస్తము నా మీదికి వచ్చి నీవు లేచి మైదానపు భూమికి వెళ్ళుము, అక్కడ నేను నీతో మాట్లాడుదునని ఆయన నాకు సెలవిచ్చెను. నేను లేచి మైదానపు భూమికి వెళ్ళగా కెబారు నది దగ్గర యెహోవా ప్రభావము నాకు ప్రత్యక్షమైనట్టు ఆయన ప్రభావము నిలువబడి నాకు ప్రత్యక్షమాయెను. నేను నేలను సాగిలపడగా ఆత్మ నాలో ప్రవేశించి నన్ను చక్కగా నిలువబెట్టిన తరువాత యెహోవా నాతో మాటలాడి ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, వారు నీమీద పాశములు వేసి వాటితో నిన్ను బంధింపబోవుదురు గనుక వారి యొద్దకు వెళ్ళక ఇంటికి పోయి దాగియుండుము. వారు బహుగా తిరుగుబాటు చేయువారు గనుక నీవు మౌనివై వారిని గద్దింపకయుండునట్లు నేను నీ నాలుక నీ అంగిటికి అంటుకొనజేసెదను. అయితే నేను నీతో మాటలాడి నీ నోరు తెరచెదను. వారు తిరుగుబాటు చేయువారు గనుక నీవు వారి యొద్దకు పోయి వినువాడు వినుగాక, విననొల్లని వాడు విననొల్లకయుండునుగాక అని ప్రభువగు యెహోవా సెలవిచ్చుచున్నాడని వారితో చెప్పవలెను. యెహెజ్కేలు గ్రంథము 4వ అధ్యాయం. నరపుత్రుడా, పెంకు ఒకటి తీసుకుని వచ్చి నీ ముందర ఉంచుకొని యెరూషలేము పట్టణపు రూపమును దానిమీద వ్రాయుము. మరియు అది ముట్టడి వేయబడినట్లును దాని ఎదుట బురుజులను కట్టినట్లును దిబ్బవేసినట్లును దాని చుట్టూనున్న ప్రాకారములను కూలగొట్టు యంత్రములున్నట్లును నీవు వ్రాయుము. మరియు ఇనుపరేక ఒకటి తెచ్చి నీకును పట్టణమునకును మధ్య ఇనుప గోడగా దానిని నిలువబెట్టి నీ ముఖ దృష్టిని పట్టణము మీద ఉంచుకొనుము. పట్టణమును ముట్టడి వేయునట్లుగా ఉండును. నీవు దానిని ముట్టడి వేయువాడవుగా ఉందువు. అది ఇశ్రాయేలీయులకు సూచనగా ఉండును. మరియు నీ ఎడమ ప్రక్కను పండుకొనియుండి ఇశ్రాయేలు వారి దోషమును దానిమీద మోపవలెను. ఎన్ని దినములు నీవు ఆ తట్టు పండుకొందువో అన్ని దినములు నీవు వారి దోషమును భరింతువు. ఇశ్రాయేలు వారి దోషమును నీవు భరించున్నట్లుగా వారు దోషము చేసిన సంవత్సరముల లెక్క చొప్పున నీకు 390 దినములు నిర్ణయించియున్నాను. ఆ దినములు గడిచిన తరువాత కుడి ప్రక్కన పండుకొనియుండి 40 దినములు యూదావారి దోషమును భరింపవలెను. సంవత్సరం ఒకటింటికి 1 దినము చొప్పున నేను నిర్ణయించియున్నాను. ఈలాగు నీవుండగా యెరూషలేము ముట్టడి వేయబడినట్లు తేరిచూచుచు చొక్కాయిని తీసివేసిన బాహువు చాపి దానిని గూర్చి ప్రకటింపవలెను. పట్టణము ముట్టడి వేయబడినట్లుండు దినములు నీవు రెండవ ప్రక్కన తిరుగక అదే పాటున ఉండునట్లు నిన్ను కట్లతో బంధింతును. మరియు నీవు గోధుమలను, యవలును, కాయధాన్యములను, చోళ్లును, సజ్జలను, తెల్ల జీలకర్రను తెచ్చుకొని ఒక పాత్రలో ఉంచి
నీవు ఆ ప్రక్క మీద పండుకొను దినముల లెక్క చొప్పున రొట్టెలు కాల్చుకొనవలెను. 390 దినములు నీవు ఈలాగన భోజనము చేయుచూ రావలెను. నీవు తూనిక ప్రకారము అనగా దినమొకటింటికి 20 తులముల ఎత్తు చొప్పున భుజింపవలెను. వేళ వేళకు తినవలెను. నీళ్లు కొల ప్రకారము అరపడి చొప్పున ప్రతి దినము త్రాగవలెను. వేళ వేళకు త్రాగవలెను. యవల అప్పములు చేసి వారు చూచుచుండగా దానిని మనుష్య మలముతో కాల్చి భుజింపవలెను. నేను వారిని తోలివేయు జనములలో ఇశ్రాయేలీయులు ఈ ప్రకారము అపవిత్రమైన ఆహారమును భుజింతురని యెహోవా నాకు సెలవిచ్చెను. అందుకు అయ్యో ప్రభువా యెహోవా, నేనెన్నడూను అపవిత్రత నొందినవాడను కానే, బాల్యము నుండి నేటి వరకును చచ్చిన దానినైనను మృగములు చీల్చిన దానినైనను నేను తినినవాడను కానే, నిషిద్ధమైన మాంసము నా నోట ఎన్నడూనూ పడలేదే అని నేననగా, ఆయన చూడుము, మనుష్య మలమునకు మారుగా నీకు గోమలము నేను నిర్ణయించియున్నాను. దీనితో నీవు నీ భోజనము సిద్ధపరచుకొనుమని సెలవిచ్చి, నరపుత్రుడా, ఇదిగో యెరూషలేములో రొట్టెయను ఆధారముగా నేను లేకుండా చేసినందున వారు తూనిక ప్రకారముగా బహు చింతతో రొట్టె భుజింతురు. నీళ్లు కొలచొప్పున త్రాగుచు విస్మయమొందుదురు. అన్నపానములు లేకపోయినందున వారు శ్రమనొంది విభ్రాంతిపడి ఒకనినొకడు చూచుచు తాము కలుగజేసుకొనిన దోషము వలన నశించిపోవుదురు. యెహెజ్కేలు గ్రంథము 5వ అధ్యాయము. మరియు నరపుత్రుడా, నీవు మంగళ కత్తి వంటి వాడిగల కత్తి ఒకటి తీసుకొని నీ తలను గడ్డమును క్షౌరము చేసుకొని త్రాసు తీసుకొని ఆ వెంట్రుకలను తూచి భాగములు చేయుము. పట్టణమును ముట్టడి వేసిన దినములు సంపూర్ణమైనప్పుడు నీవు పట్టణములో వాటి 3వ భాగమును కాల్చి 2వ భాగమును తీసి ఖడ్గము చేత హతము చేయు రీతిగా దానిని చుట్టూ విసిరికొట్టి మిగిలిన భాగము గాలికి ఎగిరిపోనిమ్ము. నేను ఖడ్గము దూసి వాటిని తరుముదును. అయితే వాటిలో కొన్నిటిని తీసుకొని నీ చెంగున కట్టుకొనుము. పిమ్మట వాటిలో కొన్నిటిని మరలా తీసి అగ్నిలో వేసి కాల్చుము. దానిలో నుండి అగ్ని బయలుదేరి ఇశ్రాయేలు వారినందరినీ తగులబెట్టును. మరియు ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చెను, ఇది యెరూషలేమే గదా, అన్ని జనుల మధ్య నేను దాని నుంచితిని, దాని చుట్టూ రాజ్యములున్నవి. అయితే వారు నా విధులను తృణీకరించి నా కట్టడలననుసరింపక దుర్మార్గతననుసరించుచు నా విధులను కట్టడలను త్రోసివేసి తమ చుట్టూనున్న అన్యజనుల కంటెను దేశస్థుల కంటెను మరి అధికముగా దుర్మార్గులైరి. కాబట్టి ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలననుసరింపకయు నా విధులను గైకొనకయు నుండువారై మీ చుట్టూనున్న అన్యజనులకు కలిగియున్న విధులనైనను అనుసరింపక మీరు మీ చుట్టూనున్న దేశస్థుల కంటే మరి అధికముగా కఠిన హృదయులైతిరి. కావున ప్రభువైన యెహోవానగు నేను నీకు విరోధినైతిని. అన్యజనులు చూచుచుండగా నీకు శిక్ష విధింతును. నీ హేయ కృత్యములను బట్టి పూర్వమందు నేను చేయని కార్యమును ఇక మీదట నేను చేయబూనుకొనని కార్యమును నీ మధ్య జరిగింతును. కావున నీ మధ్య తండ్రులు తమ కుమారులను భక్షింతురు, కుమారులు తమ తండ్రులను భక్షింతురు. ఈ ప్రకారము నేను నీకు శిక్ష విధించి నీలో శేషించిన వారిని నలుదిశలా చెదరగొట్టుదును. నీ హేయ దేవతలన్నిటినీ పూజించి నీవు చేసిన హేయమైన క్రియలన్నిటి చేత నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచితివి గనుక కరుణాదృష్టి అయినను జాలి అయినను లేక నేను నిన్ను క్షీణింపజేసేదనని నా జీవము తోడు ప్రమాణము చేయుచున్నాను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. కరువు వచ్చియుండగా నీలో 3వ భాగము తెగులు చేత మరణమవును, 3వ భాగము ఖడ్గము చేత నీ చుట్టూ కూలును. నేను కత్తి దూసి మిగిలిన భాగమును నలుదిశలా చెదరగొట్టి తరుముదును. నా కోపము తీరును, వారి మీద నా ఉగ్రత తీర్చుకొని నన్ను ఓదార్చుకొందును. నేను వారి మీద నా ఉగ్రత తీర్చుకొను కాలమున యెహోవానైన నేను ఆసక్తి గలవాడనై అలాగు సెలవిచ్చితినని వారు తెలుసుకొందురు. అలాగు నీ చుట్టూనున్న అన్ని జనులలో
నిన్ను చూచు వారందరి దృష్టికి పాడుగాను నిందాస్పదముగాను నేను నిన్ను చేయుదును. కావున నీ పోషణాధారము తీసివేసి నీ మీదికి నేను మహాక్షేమము రప్పించి నీవారు క్షయమగునట్లుగా వారిని క్షయపరచు మహాక్షేమమును పంపించి కోపము చేతను క్రోధము చేతను కఠినమైన గద్దింపుల చేతను నేను నిన్ను శిక్షింపగా నీ చుట్టూనున్న అన్యజనులకు నీవు నిందకును ఎగతాళికిని హెచ్చరికకును విస్మయమునకును ఆస్పదముగా ఉందువు. యెహోవానగు నేనే ఆజ్ఞ ఇచ్చియున్నాను. ఈ ప్రకారము నేను నీ మీదికి క్షేమమును దుష్టమృగములను పంపుదును. అవి నీకు పుత్రహీనత కలుగజేయును. తెగులును ప్రాణహానియు నీకు కలుగును. మరియు నీ మీదికి ఖడ్గమును రప్పించెదను. యెహోవానగు నేనే ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాను. యెహెజ్కేలు గ్రంథము 6వ అధ్యాయము. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, ఇశ్రాయేలీల పర్వతముల తట్టు చూచి వాటి విషయమై ఈ మాటలు ప్రకటించుము. ఇశ్రాయేలీల పర్వతములారా, ప్రభువైన యెహోవా మాట ఆలకించుడి. పర్వతములతోనూ కొండలతోనూ వాగులతోనూ లోయలతోనూ ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఇదిగో, నేను నిజముగా మీ మీదికి ఖడ్గమును రప్పించి మీ ఉన్నత స్థలములను నాశనము చేసెదను. మీ బలిపీఠములు పాడైపోవును. సూర్యదేవతకు నిలిపిన స్తంభములు చిన్నాభిన్నములవును. మీ బొమ్మల ఎదుట మీ జనులను నేను హతము చేసెదను. ఇశ్రాయేలీల కళేబరములను వారి బొమ్మల ఎదుట పడవేసి మీ ఎముకలను మీ బలిపీఠముల చుట్టూ పారవేయుదును. నేనే యెహోవానయ్యున్నానని మీరు తెలుసుకొనున్నట్లు మీ బలిపీఠములు విడువబడి పాడైపోవును. మీ విగ్రహములు చిన్నాభిన్నములగును. సూర్యదేవతకు మీరు నిలిపిన స్తంభములు పడగొట్టబడును. మీ పనులు నాశనమగును. మీ నివాస స్థలములన్నిటిలోనున్న మీ పట్టణములు పాడైపోవును. మీ ఉన్నత స్థలములు విడువబడును. మీ జనులు హతులై కూలుదురు. అయినను మీరు ఆయా దేశములలో చెదరిపోవునప్పుడు ఖడ్గమును తప్పించుకొను కొందరిని నేను మీలో శేషముగా అన్యజనుల మధ్య ఉండనిచ్చెదను. మరియు నన్ను విసర్జించిన వారి విశ్వాసఘాతకమైన వ్యభిచార మనస్సును, విగ్రహములననుసరించిన వ్యభిచార దృష్టిని నేను మార్చి నా తట్టు తిరగజేయగా, చెరపట్టబడిన వారై శేషించిన వారు అన్యజనుల మధ్య నన్ను జ్ఞాపకము చేసుకొని తామనుసరించిన హేయకృత్యములన్నిటినీ బట్టి తాము చేసిన దుష్క్రియలను కనుగొని తమ్మును తామే అసహ్యించుకొనుచు నేను యెహోవానయ్యున్నానని వారు తెలుసుకొందురు. ఈ కీడు వారికి చేసేదనని నేను చెప్పిన మాట వ్యర్థము కాదు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ చేతులు చరిచి నేల తన్ని ఇశ్రాయేలీల దుష్టమైన హేయకృత్యములను బట్టి అయ్యో అని అంగలార్చుము. ఖడ్గము చేతను క్షేమము చేతను తెగులు చేతను వారు కూలుదురు. దూరముననున్న వారు తెగులు చేత చత్తురు. దగ్గరనున్న వారు ఖడ్గము చేత కూలుదురు. శేషించి ముట్టడి వేయబడిన వారు క్షేమము చేత చత్తురు. ఈ ప్రకారము నేను వారి మీద నా క్రోధము తీర్చుకొందును. తమ విగ్రహముల మధ్యను తాము కట్టిన బలిపీఠముల చుట్టూను ఎత్తైన కొండలన్నిటి మీదను సకల పర్వతముల నడికొప్పుల మీదను పచ్చని చెట్లన్నిటి క్రిందను పుష్టిపారిన మస్తకి వృక్షములన్నిటి క్రిందను తమ విగ్రహములన్నిటికీ పరిమళ ధూపము వేసిన చోటులన్నిటిలోనూ పడి వారి జనులు హతులయ్యుండు కాలమున నేనే యెహోవానయ్యున్నానని మీరు తెలుసుకొందురు. నేను వారికి విరోధినై వారు నివసించు స్థలములన్నిటిలో వారి దేశమును దిబ్లాతు అరణ్యము కంటే మరీ నిర్జనముగాను పాడుగాను చేయగా నేనే యెహోవానయ్యున్నానని వారు తెలుసుకొందురు. కీర్తనల గ్రంథం 119వ కీర్తన. అధికారులు నిర్నిమిత్తముగా నన్ను తరుముదురు, అయినను నీ వాక్య భయము నా హృదయమందు నిలుచుచున్నది. విస్తారమైన దోపు సొమ్ము సంపాదించిన వానివలె నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషించుచున్నాను. అబద్ధము నా అసహ్యము, అది నాకు హేయము. నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము.
నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మారులు నేను నిన్ను స్తుతించుచున్నాను. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. వారు తూలి త్రొట్రిల్లుటకు కారణమేమీయూ లేదు. యెహోవా, నీ రక్షణ కొరకు నేను కనిపెట్టుచున్నాను. నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనుచున్నాను. నేను నీ శాసనములను బట్టి ప్రవర్తించుచున్నాను. అవి నాకు అతి ప్రియములు. నా మార్గములన్నీయూ నీ ఎదటనున్నవి. నీ ఉపదేశములను, నీ శాసనములను నేను అనుసరించుచున్నాను. సామెతల గ్రంథం 27వ అధ్యాయం. నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము. అప్పుడు నన్ను నిందించు వారితో నేను ధైర్యంగా మాటలాడుదును. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును. జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. ఎదుటివాని కొరకు పూటబడిన వాని వస్త్రము పుచ్చుకొనుము. పరుల కొరకు పూటబడిన వాని వలన కుదవ పెట్టించుము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికిని తీసివేయలేని ఆ బలులనే మాటిమాటికి అర్పించుచూ ఉండును. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయెను. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసియున్నాడు. ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యమిచ్చుచున్నాడు. ఎలాగనగా, ఆ దినములైన తర్వాత నేను వారితో చేయబోవు నిబంధన ఇదే: నా ధర్మ విధులను వారి హృదయము నందుంచి వారి మనస్సు మీద వాటిని వ్రాయుదును అని చెప్పిన తర్వాత వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికిని జ్ఞాపకము చేసుకొనను అని ప్రభువు చెప్పుచున్నాడు. వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహారార్థ బలి ఇకను ఎన్నడునూ ఉండదు. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగియున్నది గనుకను, దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను, మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమైనయుండి, విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు గనక మన నిరీక్షణ విషయమై మనమెప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందుము. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతుము. మనము నిత్య జీవమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు. కాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నికను ఉండును. ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వాని చంపించుదురు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధ్యమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. పగ తీర్చుట నా పని, నేను ప్రతిఫలమిత్తుననియు మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చును అనియు చెప్పిన వానిని ఎరుగుదము గదా. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము.